హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఎండు కొబ్బరితోటి స్వీట్ అండి. 1 కప్పు బెల్లం తీసుకునేసి స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి అందులో వేసేయాలండి. బెల్లము వేసేసుకొని కొంచెం నీళ్లు పోసేసుకునేసి అది బాగా కరగనిచ్చేసేయాలి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయిద్దండి. ఈ స్వీటు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగా మొత్తం బెల్లం అంతా కరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకు చూసుకోవాలండి. కొంచెం అలా తీగలాగా వచ్చేంత వరకు చూసుకోవాలి. అలాగే కలదిప్పుతూ ఉండాలి. స్వీట్ తినాలనిపించిన వాళ్ళకి ఈజీగా అయిపోతుందండి ఈ స్వీటు. అదిగో చూడండి, అట్లా వచ్చేంత వరకు చూసుకునేసి మనం ఏ కప్పుతోటి అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి కొబ్బరి బాగా తురుము పట్టేసుకునేసి సన్నగా వేసేసుకోవాలి. ఇప్పుడు అదిగోండి, అట్లా మొత్తం బాగా కలదిప్పేసేసుకోవాలి. ఈజీగా చేసుకోవచ్చండి. అదంతా బాగా కొంచెం గట్టిగా వచ్చేంత వరకు బాగా కలదిప్పుతూ ఉండాలి. కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసేసుకునేసి ఇప్పుడు మనం చేసుకున్న ఆ స్వీట్ని దీనిలో ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. ఆ ప్లేట్కి మనము నూనె కానీ నెయ్యి కానీ రాసుకున్నాం కదా, ఇప్పుడు అదంతా అందులో వేసేసుకునేసి మనము అక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా అక్కడ అట్లాగా సర్దుకోవాలి. అంతా అలాగనే వేసేయాలి. కొంచెం మందంగా, మరీ ఎక్కువ మందంగా లేకుండా మరీ ఎక్కువ. చూడండి, అట్లా అనుకునేసి కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకోవాలి. 10 నిమిషాల్లో ఈజీగా రెడీ అయ్యే స్వీట్ అండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఏమీ లేనప్పుడు ఏదో ఒకటి అలాగా చేసేసుకొని తింటే హ్యాపీగా పిల్లలు కూడా తినేస్తారు. మీకు ఈ స్వీట్ నచ్చినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.